అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అయింది. మీకు తెలిసింది ఈవినింగ్ అయితే నా రొటీన్ అనేది ఛాయ్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఛాయ్ అయితే మరిగిపోయిందనమాట. ఇవాళ నేను బయటకు వెళ్ళాను, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళాను. సో అందుకని ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేశాను అనమాట. మనకి మెటల్ ఏమీ ఉండకూడదు కదా, సో అందుకే అనమాట. అండ్ పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి వాళ్ళకి ఇవాళ రోటీ ప్రిపేర్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. స్నాక్స్లో ఏమీ లేవు, ఇంట్లో అన్నీ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ అయితే ఇలా ప్లెజెంట్గా ఉంటుంది పిల్లలు రానంత వరకు. సో ఇది నా టైం అనమాట. అండ్ వచ్చినప్పుడు మొక్కల కోసమని చిన్న టబ్స్ అయితే కొనుక్కొని వచ్చాను. అవి ఈచ్ 50 రూపీస్ పడింది మనకి. అండ్ ఇవాళ మందార పువ్వులు కూడా బాగానే పూసాయి. వైట్ మందారాలు అయితే బాగా పూసాయి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇలా రెడ్ కలర్ పూసాయి, కానీ ఇవి ఈవినింగ్ 5 o'clock అవగానే ఇలా చిన్నగా అయితే రౌండ్ అయిపోతాయి అన్నమాట. బట్ ఈ ఫ్లవర్ ఒకటి, ఈ వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్, ఇంకా తర్వాత ఈ రెడ్ ఫ్లవర్ మాత్రం అలానే ఉంటాయన్నమాట, అస్సలు ముడిచిపోవు. ఈవినింగ్ 8-8:30 వరకు అలానే ఉంటాయి. బట్ ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రం ఇలా ఫోల్డింగ్ అయిపోతాయి అన్నమాట. సో నాకు చాలా నచ్చి ఇంకా ఇది ఎలాగైనా ఉంచేసుకున్నాను, తీయలేదనమాట, చేంజ్ చేయలేదు ఏం డెకర్స్ ఈ మధ్యన. అండ్ ఇప్పుడైతే చాయ్ తాగుతూ నా టైం నేను ఎంజాయ్ చేస్తాను. ఇక నేను ఆట డవ్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఈవేళ స్నాక్స్ పెట్టకుండా డైరెక్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేసి కొంచెం ఎర్లీగా 7 o'clock కల్లా డిన్నర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఇది 1 or 2 hours బిఫోర్ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆటని చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట రోటీస్ అన్నీ కూడా. అండ్ ఇవాళ అయితే ఇంకా బయటికి వెళ్ళొచ్చాను కదా, నేను కూడా టైర్డ్ అయిపోయాను బాగా. కొద్దిగా ఎర్లీగా తినేసి డిన్నర్ ఇంకా నిద్రపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకనే ఇంకా కలిపి అయితే పెట్టేశాను. ఇక పిల్లలు వచ్చే లోపల కొద్దిగా చిన్న చిన్న పనులు చేసుకొని టబ్స్ తీసుకొచ్చాను కదా, పైకి తీసుకొని వెళ్ళి కొద్దిగా మొక్కలు అయితే మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ బయట మార్నింగ్ వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఎక్కడవక్కడ నీట్గా అయితే సర్దేసుకోవాలన్నమాట. ఇలాగా చిన్న చిన్నవి అయితే పనులు ఈవినింగ్ ఉంటూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పార్సల్ వచ్చింది, ఓపెన్ చేద్దాం. చిన్న గణపయ్య అనమాట, చూసారా? నాకు చాలా నచ్చి నేనైతే 2 years నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్ని రోజులకైతే మన ఇంటికి వచ్చేసారనమాట ఈ చిన్న గణపయ్య. చాలా బాగుంది అది. అండ్ ఇదైతే డ్యాన్సింగ్ స్టాచ్యూ అనమాట గణపతిది, చాలా బాగుంది చూసారా. ఇది ఫుల్ బ్రాస్లో వచ్చిందనమాట. అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది. ఫేస్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇలాంటిదే సేమ్ నా దగ్గర మీరు చూస్తారు కదా, రోజు నేను డెకార్ చేస్తాను, అలాంటిది ఉందన్నమాట. అండ్ నాకైతే ఇది ఎందుకో నచ్చి మళ్ళీ కూడా తీసుకున్నాను. అది లాస్ట్ ఇయర్ 2 years అయింది అది పర్చేస్ చేసి, 2nd year రన్నింగ్. సో ఈ ఇయర్ అయితే ఇదనమాట. చాలా బాగుంది, ఫేస్ చూసారా ఎంత కళగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే చాలా నచ్చింది. ఇది ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ నుంచి మనం దీన్ని డెకార్లో పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడు మేము యూజ్ చేయకూడదు కాబట్టి నెక్స్ట్ మంత్ 5th తర్వాత ఇంకా డెకార్ చేసుకుందాం మన ఇంట్లో. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాను.
ఇప్పుడు ఇంకా రోటీ పిండి కూడా కలిపేసాను కదా, గిన్నెలు కూడా మొత్తం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పైకి వెళ్దానండి, పైన బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఫోల్డ్ చేసేసుకుంటే నాకు కొద్దిగా పని అయితే అయిపోతుంది అనమాట. సో పైకి వెళ్దాం. నేను పైకి వచ్చేసరికి డప్పులన్నీ బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. మా ఇంటి ఎదురుగుంటే పెద్ద గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో నూకాలమ్మవారి గుడి ఉంటుంది అనమాట, మా గ్రామదేవత. అవేళ ట్యూస్డే ఎవరో బాగా డప్పులు కొడుతున్నారు. సౌండ్ చూసారు ఎంత బాగుందో. పండగ అయితే అలాగే ఎవరో ఒకరు చేసుకుంటూనే ఉంటారనమాట. మాకు ఇక్కడ సోమవారం పెంటమ్మ తల్లి, మంగళవారం నూకాలమ్మ తల్లి పండగలు అవుతూనే ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా నా పని అయితే స్టార్ట్ చేస్తాను. అవేళ ఈవినింగ్ చాలా బాగుందనమాట. ఈ మధ్యన కొద్దిగా వర్షాలు పడి వెళ్ళిపోయాక ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా సన్సెట్ అనే టైంకి టెంపరేచర్ కొద్దిగా తగ్గుతుంది కదా, అండ్ చాలా బాగుంటుందన్నమాట సన్సెట్, చాలా బ్యూటిఫుల్గా. అండ్ నేనైతే ఇంకా బట్టలు అవి ఫోల్డ్ చేసేస్తున్నాను పైన. చాలాసేపు అయితే నేను పైనే ఉన్నాను, ఎందుకంటే టబ్స్ తెచ్చాను కదా. మా ఇంట్లో గులాబీ చెట్లు పెట్టాను, మీరు అందరూ చూస్తారు కదా ఇప్పుడు. పైన ఒక 2 చెట్లు అయితే బాగా బ్రాంచెస్ లాంగ్గా అయిపోయాయి అనమాట. అవి కిందన వేస్తే పెద్ద మొక్కలు అవునో ఏమో మరి, అందుకనే తీసుకొచ్చాను. అండ్ ఇది చిన్న మొక్క పెట్టానండి, చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇవి కూడా అంతే, రెండు చిన్న కొమ్మలు అయితే తీసుకొచ్చి పెట్టాను, బాగా వచ్చాయి. అందుకనే ఇంకా పైన అవి మొక్కలు మారుద్దామని చెప్పేసి కాసేపు అయితే పైనే ఉన్నానన్నమాట. అండ్ మందారాలు కూడా చూసారు కదా, చాలా బాగా పోస్తున్నాయి. మొన్న 3 days అయితే మందారాలు కూడా కొయ్యలేదు, ఇంక అన్నీ వదిలేసాను అనమాట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ వర్షం పడింది కదా, రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈవినింగ్ ఇప్పుడు విరజాజులు కూడా చాలా ఎక్కువనే వస్తున్నాయి. మనం మట్టి మార్చాం కదా, మొన్న మా హస్బెండ్ వచ్చినప్పుడు మట్టి మార్చాం కదా, ఇంకా సన్నజాజులు కూడా చిన్న టబ్లో వేసినా సరే సన్నజాజులు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. అండ్ చూసారు ఆకాశం ఎంత బాగుందో, చాలా అందంగా ఉందన్నమాట. ఇంకా అలా చూస్తున్న కొద్దీ పైనే చూసుకొని ఉండాలి అనిపించింది. చాలాసేపు అయితే నేను పైనే ఉండి పిల్లలు వచ్చాక కాసేపు పిల్లలు నేను కూడా పైనే కాసేపు అలా టైంపాస్ చేసి కిందకు వచ్చామన్నమాట. అండ్ నాకైతే ఇలాంటి నేచర్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అదే టైంలో నేను మొక్కలు కూడా చేంజ్ చేసేసాను అనమాట. కాకపోతే షూట్ చేయలేదు, ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా వీడియో అనేది బాగా రాదని షూట్ చేయలేదన్నమాట. మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను తెచ్చిన టబ్స్లో ఏ మొక్కలు అయితే వేసానో. ఇక కిందకైతే వచ్చేసాను, పిల్లలకి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చేద్దాం తొందరగా అని. ఒకవేళ మేము ట్యూస్డే అయితే అన్నీ ఎప్పుడు ఎక్కువ వండనండి, అస్సలు వండను. మా హస్బెండ్ నేనైతే తినము, కాకపోతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నోడికి అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇంకా 2 పిల్లలకు కూడా ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఇవాళ గుడ్డు ఉక్కురు అంటాం కదా, ఉక్కురు వేసి ఇంకా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది నాకు, నేను దాంతో తినేస్తాను. సో అందుకనే ఇంక ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ కోసి ఇంకా ఎగ్ ఉక్కురు ఫస్ట్ వేసేసి ఆ తర్వాత ఇంకా రోటీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ బయటికి వెళ్ళొచ్చాను కదా, నాకు కూడా కొద్దిగా టైర్డ్ అనిపించింది అనమాట ఈవేళ. అందుకనే ఇంకా ఇలా సింపుల్గా అయితే పని క్లోజ్ చేసేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్య నేను పెట్టిన వ్లాగ్స్ చాలామందికి నచ్చుతున్నాయి. సో అంటే అంత ఎక్కువ కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఒకేసారి మనకి హై రీచెస్ అంటే చాలా కష్టం. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తేనే కదా మళ్ళీ నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు చూసేందుకు అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇలా చిన్నగా సపోర్ట్ ఇస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాది 3 years నుంచి కష్టం అనమాట. సో సపోర్ట్ చేయండి అందరూ కూడా. అండ్ అందరూ ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్కి అయితే బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను నెక్స్ట్ బ్లాగ్ అంటే ఎప్పుడు అందంగా ఉన్నదాన్ని మనం ఆర్గనైజేషన్
చేస్తేనే ఇంకా అందంగా వచ్చేస్తుంది. సో అందంగా లేని దాన్ని కూడా ఆర్గనైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి బెడ్రూమ్ డెకార్ చేసి చూపిస్తాను మీకు నేను. అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, నేను క్వార్టర్లో ఉండేదాన్ని. సో మన ఇల్లు అయితే వేరే విధంగా ఉంటుంది, క్వార్టర్ అయితే వేరే విధంగా ఉంటుంది. చాలామందికి క్వార్టర్ కోసం ఐడియా ఉంటుంది. సో ఆ క్వార్టర్ని కూడా మనం ఎలా నీట్గా రెడీ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ బెడ్రూమ్ డెకార్ బ్లాగ్ ఒకటి పెడతాను. సో అందరూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నేను ముందుగానే మీకు చెప్పేస్తున్నాను, ఎందుకంటే నా వ్యూవర్స్ అందరికీ ఇలాగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ బ్లాగ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను అనుకొని మళ్ళీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందరూ సపోర్ట్ చేయండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్సే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ మన వీడియోస్ కూడా కొద్దిగా ముందుకెళ్ళినందుకు ప్రమోట్ అవుతుందన్నమాట. సో కంపల్సరీ లైక్ చేయండి చూసిన వెంటనే. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కాకుండా వాచ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీరు వ్లాగ్ని కంటిన్యూ చేయండి. ఇక కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట, ప్రిపేర్ చేసేసాను. ఇంకా తొందరగా ఇంకా రోటీ ఏంటంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే ఇంకా రోటీ చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దామని ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ పిల్లలకి ఇలా రోటీ చేస్తే చాలా ఇష్టం. అన్నం అయితే ఎక్కువ తినరు, కానీ ఇలా రోటీ చేసి పెడితే మాత్రం డైలీ 3 టైమ్స్ పెట్టినా సరే తింటారనమాట. కాకపోతే ఇక్కడ వెదర్కి కొద్దిగా హీట్ ఎక్కువ కాబట్టి సూట్ అవ్వట్లేదు, అందుకనే ఇంకా వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అయితేనే చేస్తున్నాను అనమాట. ఇక పాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా నేను ఇంకా పప్పుతో తినేకంట పాలు రోటీ తినేద్దామని డిసైడ్ అయ్యాను. పాలతో చపాతీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇంకా మాకు వీధిలో అయితే వినాయక చవితి బాగా అవుతుందన్నమాట. అంటే ఒకరు 5 days, ఒకరు 7 days, 9 days అలా పెట్టుకుంటారు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తీసేశారు, వెళ్ళిపోయారు వినాయకుడు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ కూడా డైలీ నైవేద్యం అయితే పంపించేవారు అనమాట. ప్రసాదాలు అయితే చాలా వచ్చాయి, అలా తింటూనే ఉన్నాము. అండ్ వీధిలో ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అన్నమాట వినాయక చవితికి. సో ఇదంతా ఎర్లీగా చేసేసి కాసేపు అయితే ఇంకా అక్కడికి బయటికి కూడా వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా ఎర్లీగా అయితే చేసేసాను అనమాట. చేసి ఇంకా మన పని అంతా ఫినిష్ అయితేనే కదా బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఒంట్లో బాగుంది కాబట్టి ఇంకా మొత్తం పని అంతా చేసి నిద్రపోతాను అనమాట. సో అందుకని ఇంకా ఫాస్ట్గా ఇవాళ రోటీ చేశాను కదా, పెద్దగా ఏం క్లీనింగ్ లేదు. సో అందుకనే ఆయిలే కాబట్టి టిష్యూ పేపర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే, మనం ఎప్పుడైనా ఆయిల్తో ఏదైనా కొంచెం ఎక్కువ తుల్లింది అనుకుంటే టిష్యూ పేపర్ పెట్టి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ క్లాత్ పెట్టి చేసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ అంతా మళ్ళీ కూడా వాష్ చేసుకోవాలి, డబుల్ పని అయిపోతుంది. అందుకే టిష్యూ పెట్టి అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఏదైనా క్లాత్తో పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం వంట చేసిన వెంటనే కిచెన్ అయితే క్లీన్ చేసి నిద్రపోతాను నైట్. ఎప్పుడైనా ఒంట్లో బాగుండకపోతే వెజల్స్ ఒకటి వదిలేస్తాను తప్ప కిచెన్ మాత్రం నైట్ క్లీన్ చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మార్నింగ్ లేసి మళ్ళీ క్యారియర్స్ ప్రిపేర్ చేయాలి, అంత టైం అయితే ఉండదన్నమాట, బిజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పూజలు లేవని లేట్గా ఒకటి లేస్తున్నాను కదా, సో అందుకని ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ రొటీన్ అంతా కూడా ముందుకు వచ్చేస్తుంది. 5 o'clock కల్లా లేస్తేనే కానీ, 4:30 to 5 లోపల లేస్తేనే కానీ నాకు పనులు ఏవి అవ్వవు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇంకా కిచెన్ కౌంటర్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇవాళ వెజల్స్ అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే టిఫిన్ సెక్షన్ రోజు ఇడ్లీ అయితే ఎక్కువ వెజల్స్ ఉంటాయి, కానీ ఇలా రోటీ అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా వెంటనే చేసి నేను కూడా బయటికి వెళ్దాం అనుకున్నాను కదా ప్రోగ్రామ్ చూడడానికి, అంటే మా ఇంటి ముందుకే వస్తుంది అనమాట ప్రోగ్రాము. సో అందుకనే సో ఇలా అయితే నా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. కంపల్సరీ మీరు లైక్ ఇవ్వాలన్నమాట. అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ బ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను.